వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ సిటీ కోల్కతాలో భూకంపం సంభవించినట్లుగా మనకి బ్రేకింగ్ అందుతుంది. అయితే బంగ్లాదేశ్లోని ఢాకా దగ్గర 5.7 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. దీని ప్రభావం మన కోల్కతా మీద కూడా పడింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దగ్గర ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.7గా మ్యాగ్నిట్యూడ్ అయితే నమోదైంది. బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. బెంగాల్ వరకు కూడా ఈ భూకంప ప్రభావం కనిపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7గా నమోదైంది. అయితే భూకంపం రావడంతో కోల్కతా ప్రజలు కింద వణికిన పరిస్థితి అనే చెప్పొచ్చు. ఆఫీసుల నుంచి అంటే ఈరోజు ఉదయం ఆఫీసుల నుంచి ఎక్కడికక్కడ కూడా ప్రజల ఆఫీసుల నుంచి వర్కర్స్ అందరూ కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోల్కతాలో భారీ భూకంపం సంభవించింది. బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. దాని ప్రభావంతో బెంగాల్ వరకు కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. నార్త్ అలాగే సౌత్ కోల్కతాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 10 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.7గా నమోదైంది. ఎత్తైన భవనాలలో అలాగే బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తమ ఆఫీసుల నుంచి బయటకు పరుగు తీశారు. సాల్ట్ లేక్ కార్యాలయ ప్రాంతంలోని ఉద్యోగులు ప్రకంపనలతో భయభ్రాంతులకు గురై బయటకు పరిగెత్తారు. ఇక అటు పాకిస్తాన్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. ఇండోనేషియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు తీవ్రత అనేది కొంచెం కనిపించింది. అయితే మెయిన్ ఈ భూకంప కేంద్రం వచ్చేసి బంగ్లాదేశ్లోని ఢాకా దగ్గర ఉంది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్లోని క్యాపిటల్ సిటీ కోల్కతా మీద కూడా కనిపించింది. సాల్ట్ లేక్ ఏరియాలోని ఆఫీసులు అక్కడ ఎక్కువగా ఐటీ హబ్స్ అలాగే బ్యాంక్స్ అలాగే షాపింగ్ ఏరియా ఎక్కువగా ఉంటుంది సాల్ట్ లేక్ దగ్గర. సో అక్కడ ఆఫీసుల దగ్గర ఇంకా గట్టిగా ప్రకంపనలు అక్కడ ప్రజలందరూ కూడా ఫీల్ అయ్యి వాళ్ళందరూ కూడా బయటికి ఈరోజు ఉదయం 10 గంటలకు బయటకు వచ్చేసారు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూస్తున్నారు. పెద్ద ఎత్తున సంఖ్యలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీసుల నుంచి బయటకు పరిగెత్తుకొచ్చిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 5.7గా నమోదైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, బంగ్లాదేశ్లోని ఢాకా దగ్గర భూకంప కేంద్రం ఉన్నట్లుగా అయితే గుర్తించారు. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఎక్కువగా ముఖ్యంగా చూస్తే సాల్ట్ లేక్ ఏరియాలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు మార్నింగ్ ఒక్కసారిగా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్. 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. బెంగాల్ వరకు దీని ప్రభావం కనిపిస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 5.7గా నమోదైంది. ఇక భూకంపంతో కోల్కతా ప్రజలందరూ కూడా వణికిపోయారు. వారు ఆఫీసులో పనిచేస్తున్న వారందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే బంగ్లాదేశ్ లోని తుంగుకి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని దాని ప్రభావంతో బెంగాల్ వరకు కూడా ప్రకంపనలు సంభవించినట్లుగా కూడా తెలుస్తోంది. ఉత్తర దక్షిణ కోల్కతాలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక ఎత్తైన భవనాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురై వారు ఆ నివాసాల నుంచి కానీ ఆఫీసుల నుంచి కూడా బయటకు పరుగులు తీశారు. సాల్ట్ లేక్ కార్యాలయ ప్రాంతంలో ఉద్యోగులు ప్రకంపనలతో భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అటు పాకిస్తాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఏమైనా ప్రాణ నష్టం సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు. కానీ ఇటు దీని ప్రభావం అనేది బంగ్లాదేశ్ కోల్కతాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ బంగ్లాదేశ్ అనే ఢాకాలో కూడా భూమి అనేది కంపించిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రజెంట్ అయితే ఎత్తైన భవనాల్లో ఎవరు ఉండొద్దు అంటూ కూడా అధికార యంత్రాంగం వారందరికీ సూచించారు. ఎత్తైన భవనాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా సూచించిన నేపథ్యంలో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి వేస్తున్నారు. అంటే మళ్ళా ఒకసారి వచ్చే అవకాశం ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. దీనిలో భాగంగా అంటే ఇప్పటి వరకు ఈ భూ ప్రకంపన వల్ల 5.7 అయితే సివియర్ గా ఈ రిక్టర్ స్కేల్ పై తీవ్రత నమోదైంది. ఈ నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రధానంగా ఇటు కోల్కతా ప్రభుత్వం కానీ ఇటు బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాణ నష్టానికి సంబంధించి మాత్రం ఇటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రైట్. శివ, మళ్ళీ సంభవించే అవకాశం ఉంది అని చెప్పడంతో మరి పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఎఫెక్ట్ పడనుందా? కోల్కతాలో ప్రజల గురించి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఎత్తైన భవనాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఎవరు కూడా ఉండొద్దు అనేది ప్రధానంగా ఎక్కువగా వాళ్ళు సూచనలు చేస్తున్నారు అధికారి. దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతాల్లో ఉండకుండా చూడాలంటూ కూడా స్థానికంగా ఉన్న అధికారులకు ఉన్నత స్థాయి అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అయితే ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయంలో కోల్కతాలో తర్వాత బంగ్లాదేశ్ లో భూకంప తీవ్రత అనేది ఎక్కువగా నమోదైంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి సింటమ్స్ లేవు. కానీ ఫర్దర్ గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అధికారి అంతగా సూచిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, బంగ్లాదేశ్లోని ఢాకా వద్ద భూకంప కేంద్రం నమోదైంది. రిక్టర్ స్కేల్పై 5.7గా భూకంప మ్యాగ్నిట్యూడ్ అయితే నమోదైంది. అయితే దీని తీవ్రత, బంగ్లాదేశ్లోని ఢాకాలో భూకంప కేంద్రం ఉన్నా కూడా దీని తీవ్రత ప్రభావం పశ్చిమ బెంగాల్లోని కోల్కతా పైన పడింది. సో ఒకసారి అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో భూ ప్రకంపనలు వచ్చాయి. సో దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ చూద్దాం. ডাইভার্জার কারণে এই যে আরেকটা বিল্ডিং সাথে লেগে আছে, পরে গেছে অলরেডি বিল্ডিংটা দেখা দিন দিয়ে ওই যে বিল্ডিং আজ আটকে রাখছে, পরে গেছে অলরেডি। ভাই বিল্ডিং এর স্ট্রাকচার এরকম ভাই আগে দিয়ে এরকম মার্শাল কি বলছে সব ফায়ার হলো लग रहा है मेरे को चक्कर हो रहा है। কিছুক্ষণ ভূমিকম্প হয়েছে নিউ মার্কেট এলাকায়, যে বিল্ডিংটা পড়ে গেছে, বিল্ডিংটা পড়ে এক পাশে ডাইভার গেছে, ডাইভার যাওয়ার কারণে এই যে আরেকটা বিল্ডিং সাথে লেগে আছে, পরে গেছে অলরেডি বিল্ডিংটা দেখা দিন দিয়ে ওই যে বিল্ডিং আজ আটকে রাখছে, পরে গেছে অলরেডি। ভাই বিল্ডিং এর স্ট্রাকচার এরকম ভাই আগে ఈరోజు ఉదయం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే యాక్చువల్గా భూకంపం బంగ్లాదేశ్లోని రాజధాని ఢాకా నగరంలో వచ్చింది. 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంప కేంద్రం ఉన్నట్టుగా అయితే గుర్తించారు. అయితే దీని ప్రభావం పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరం పైన పడింది. అక్కడ భూ ప్రకంపనలు ఈరోజు ఉదయం 10 గంటలకు వచ్చాయి. సో దీంతో అక్కడ ప్రజలందరూ కూడా ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టుగా తెలుస్తుంది. దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎత్తైన భవనాలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూస్తున్నారు. అక్కడ హెడ్లైట్స్ కూడా మొత్తం కంప్లీట్ ఆఫీస్లో లైట్స్ కానీ పైన మొత్తం సీలింగ్ మీద హ్యాంగ్ అవుతున్న లైట్స్ అవన్నీ కూడా బలమైన ప్రకంపనలకు లోనే హ్యాంగ్ అవుతున్న ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా చూస్తున్నారు. సో బలమైన ప్రకంపనలు రావడంతో ఎంప్లాయీస్, ప్రజలు అందరూ కూడా ఇళ్లలోంచి, ఆఫీసుల్లోంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి కోల్కతా రోడ్ల మీద ఈరోజు ఉదయం 10 గంటలకు కనిపించింది. సాల్ట్ లేక్ కార్యాలయ ప్రాంతంలోని ఉద్యోగులు కూడా ప్రకంపనలతో భయభ్రాంతులకు గురై బయటకు పరిగెత్తారు. మరోవైపు పాకిస్తాన్లో కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. కోల్కతాలో అయితే భారీ భూకంపం సంభవించింది. బంగ్లాదేశ్లోని తుంగికి తూర్పున 27 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. అయితే మళ్ళీ కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పడంతో కూడా అక్కడ అందరూ కూడా అలర్ట్ అయ్యారు బంగ్లాదేశ్లో. అండ్ అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసింది. అధికారులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు అధికారులు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దగ్గర ప్రకంపనలు మొదలయ్యాయి. రిక్టర్ స్కేల్పై మ్యాగ్నిట్యూడ్ 5.7గా నమోదైంది. అయితే ఈరోజు కోల్కతా ప్రజలు అందరూ కూడా అంటే నార్మల్గా వాళ్ళు రొటీన్ లైఫ్లో భాగంగానే ప్రజలు అందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా 10 గంటలకి తీవ్రమైన ప్రకంపనలను వాళ్ళు ఫేస్ చేశారు. వెంటనే ఇళ్లల్లోంచి, ఆఫీసుల్లోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసారు. ఒకంత ఆందోళన, గందరగోళ వాతావరణం అయితే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే మరొకసారి కూడా భూకంపం సంభవించే అవకాశం ఉందని చెప్పడంతో ప్రస్తుతానికి అక్కడ అధికారులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా హెచ్చరించారు. సో మరొకసారి కూడా భూకంపం వస్తుంది కాబట్టి మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ప్రజలందరినీ అయితే ప్రభుత్వం అక్కడ హెచ్చరించిన పరిస్థితి.
সব টায়ার হিল ऐसे लग रहा है मेरे को चक्कर हो रहा है কিছুক্ষণ আগে ভূমিকম্প হয়েছে নিউ মার্কেট এলাকায়, যে বিল্ডিংটা পড়ে গেছে, বিল্ডিংটা পড়ে এক পাশে ড্রাইভার গেছে, ড্রাইভার যাওয়ার কারণে এই যে আরেকটা বিল্ডিং সাথে লেগে আছে, পড়ে গেছে অলরেডি বিল্ডিংটা, দেখা দিন দিয়ে ওই যে বিল্ডিং আটকে রাখছে পড়ে গেছে অলরেডি। ভাই বিল্ডিং এর স্ট্রাকচার এরকম ভাই।